మీకోసం కూటమి నాయకులు మేమంతా మీకోసం, రైతుల కోసమే ఈ ప్రభుత్వం అనే నినాదంతో ఈ రోజు మేము వచ్చాం. మీ కష్టాలు ఇంకా ఏమన్నాయో తెలుసుకొని వాటిని తీర్చే ప్రయత్నం చేస్తానికి. తుఫాన్ వచ్చింది, అందరూ రైతులకు ఒకేసారి గోను సంచులు, ఒకేసారి వాహనాలు, చివరి ఎకరా వరకు ప్రతి ఎకరాకి ఒకేసారి గోను సంచులు ఎవ్వరు ఇవ్వలేరు. రొటేషన్ కావాలి. అందుకనే ఇది దృష్టిలో పెట్టుకొని కృష్ణా జిల్లా కలెక్టర్ గారు మేము అందరం కూర్చొని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు ధాన్యం సేకరణ, ధాన్యాన్ని లారీల్లోకి ఎక్కించి రైల్వే వ్యాగన్ల ద్వారా కూడా మొట్టమొదటిసారి ధాన్యాన్ని తరలించిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. టెక్నాలజీని ఏ రకంగా వాడుకుంటున్నాం, ఏ రకంగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే భవిష్యత్తులో ఇక ఎరువు సమస్య అనేది కూడా ఉండకుండా పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేపట్టాం బాపట్ల సైడ్. ఆ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత మనకు కూడా వస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టే విషయంలో కానీ, అదేవిధంగా రైతుకి ఈ రకంగా నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం ఏ రకంగా అండదండలుగా ఉండటం కానీ, అదేవిధంగా డిమాండ్ ఆధారిత పంటలను కూడా వీటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చి పామాయిల్ సాగు, అదేవిధంగా ఇతర హార్టికల్చర్ పంటలు కూడా వేసుకోవాలని చక్కగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మనకి రాసిన ఉత్తరాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉన్న ప్రతి జిల్లా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ఇటు ఒక పక్క అన్నదాత సుఖీభవ రైతులను కాపాడుకుంటూ ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ ఉద్యోగం చేస్తామంటే కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, అమరావతిలో, విశాఖలో, కుదిరితే పామరులోనే ఉద్యోగం చేస్తా అనే స్థాయికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నాడు. విజన్ 2047 అంటే ఇదే అని కూడా తెలియజేస్తున్నా. ఎరువులు వెళ్తుంటే దాన్ని అట్టుకొని కుటిల రాజకీయాలు చేస్తుంటే క్షమిస్తారా ఎవరైనా? ఏ రకంగా మంచి ఒక అడుగు ముందడుగేస్తుంటే చెడు 10 అడుగులు ఏ రకంగా లాగుతుంది, ఏ రకంగా ఉంది అని తెలియజేయాల్సిన సందర్భం కూడా వచ్చింది. విపక్షాల గురించి అవసరం లేదు, కానీ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఏమన్నా ఒక ఆలోచన ఉందా? గతంలో రైతన్న కడుపు మండింది, వ్యవసాయం దండగా ఇక ఈ వైకాపా ఉండగా అని కడుపు మంటతోనే వైకాపాని ఇంటిదారి పట్టించాడు. కూటమి రావాలని కోరుకున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండాలని ఆ రోజు రైతన్న కోరుకున్నాడు. ఈ రోజు బ్రహ్మాండంగా సుపరి పాలన దిశగా మన కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. పెట్టుబడులు రావాలి, ఉద్యోగ అవకాశాల కల్పన రావాలి, తద్వారా ట్యాక్స్ వసూలు కావాలి. ట్యాక్స్ వసూలు ద్వారా మన ఆర్థిక వ్యవస్థ బలపడాలి, తద్వారా మీ అందరికీ సంక్షేమం కావాలి.